ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం, ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత కాదంటారా? నలుగురిలో ఉన్నప్పుడు నాలుకని, అలాగే ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచనల్ని అదుపులో పెట్టుకోగలిగితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. బాధ అనేది మనిషిని మార్చేస్తుంది. కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. 2 రోజులు బాధగా ఉంటుంది, 4 రోజులు ఇబ్బందిగా ఉంటుంది. వారం తర్వాత అలవాటైపోతుంది. తప్పదు అని తెలిసినప్పుడు తపస్సు చేసినా తప్పించుకోలేవు. ఇదే ప్రతి ఓటమి వెనుక ఉండే కథ. భార్య ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, అలాగే భర్త ఎప్పుడు కూడా నవ్విస్తూ ఉండాలి. అప్పుడే వారి జీవితం హాయిగా ఉంటుంది. సంకల్ప బలం ఉండాలి, కానీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ యొక్క ఎదుగుదలను ఎవ్వరు కూడా ఆపలేరు. నీకు కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకిలా అవుతుంది అని కాలాన్ని నిందించకు. ఒక్క మాట గుర్తుంచుకో, కాలం అనేది మంచి ఆటగాళ్ళకే పోటీ ఇస్తుంది, అంతేకాని చేతగాని చవటలకు కాదు. ఆడిచూడు, గెలుపు ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది. గమ్యం లేకుండా ప్రయాణం చేయకు, అలాగే గమ్యం చేరాక ప్రయాణాన్ని మర్చిపోకు. హద్దుల్లో బ్రతకడం తప్పు కాదు. లేని హద్దుని మన చుట్టూ మనమే నిర్మించుకొని దాన్ని దాటలేమేమో అన్న భ్రమలో బ్రతకడం మాత్రం ముమ్మాటికి తప్పే అవుతుంది. ఇతరుల కష్టాలను తీర్చే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వే భగవంతుడివి అవుతావు. జీవితం అలాగే కాలం, ఈ రెండు కూడా ప్రపంచంలోనే గొప్ప గురువులు. కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది జీవితం నేర్పిస్తుంది. జీవితం ఎంత విలువైనదో కాలం తెలియజేస్తుంది. నీ చుట్టూ ఉన్న మనుషులు అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవ్వరి గురించి నువ్వు బాధపడకు. వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడు ఒక వెలుగులా నువ్వు గుర్తొస్తున్నావని గర్వపడు. ధైర్యం అంటే ఎవరో నీకు తోడు ఉన్నారని చెప్పడం కాదు. ఎవ్వరూ లేకున్నా నాకు నేనే ఉన్నానని నీకు నువ్వు చెప్పుకోవడమే అసలైన ధైర్యం. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. అందానికి అభిమానులు ఎక్కువ, అధికారానికి గులాంగిరీలు ఎక్కువ, పదవికి భజనాలు ఎక్కువ, ధనానికి పొగడ్తలు ఎక్కువ, నిజానికి శత్రులు ఎక్కువ, నీతికి నిందలు ఎక్కువ, అలాగే మంచికి కష్టాలు ఎక్కువ. సముద్రం అనేది అందరికీ ఒక్కటే. ఇక్కడ సమస్య ఏంటంటే ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసే వారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే, అందరికీ ఒకేలాగా ఉంటుంది. మన ప్రయత్న బలం ఎంత ఉంటే జీవితంలో అంత దక్కుతుంది. అర్థమైందనుకుంటా. బంధం అనేది ఎప్పటికీ కూడా భరించలేనంత భారమైనది కాదు, అలాగే విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలమవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని యొక్క విలువ పెరుగుతుంది. గుర్తుంచుకోండి, నది యొక్క లోతుతో నీకు సంబంధం ఉండదు. ఈత చేతనైతే చాలు, ఒడ్డుకు చేరుకోగలుగుతావు. అలాగే మీ యొక్క లక్ష్యం ఎంత పెద్దదైనా కావచ్చు, నిరంతర సాధన చేస్తే తప్పకుండా గెలిచి తీరుతావు.
భర్తకు భార్య సగం అవుతుందేమో కానీ భార్యకు మాత్రం భర్తే సర్వస్వం. భర్తకు ఎన్నో సంతోషాలు ఉంటాయి కానీ భార్యకు మాత్రం అన్ని సంతోషాలు భర్తే. గుర్తుంచుకోండి. మన తెలివితేటలను ఎప్పుడు కూడా మన యొక్క బ్రతుకును బాగు చేసుకోవడానికే వాడాలే తప్ప ఇతరుల బ్రతుకును నాశనం చేయడానికి కాదు. లక్షలు ఉన్న వాళ్ళ కోసం కాదు, లక్షణాలు ఉన్న వాళ్ళ వెంట పడండి. లక్షలు పోతే సంపాదించుకోవచ్చు కానీ లక్షణాలు ఉన్న వాళ్ళని కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. జీవితంలో అనుకోకుండా పరిచయమైన వాళ్ళతో విడదీయలేని బంధం ఏర్పడుతుంది. ఆ బంధం ఎలా ఉంటుంది అంటే కలిసి ఉండటానికి వీలు కాదు, అలాగే విడిపోవడానికి మనసు రాదు. కాదంటారా? చివరి వరకు పోరాడగలను అనే నమ్మకం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయాన్ని సాధించగలుగుతావు. ఈ సృష్టిలో చివరి వరకు తోడుగా ఉండేది కేవలం భార్యాభర్తల బంధమే. ఎవరి కోసమో ఎవరి వలనో మీ తోడును దూరం చేసుకోకండి. నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇన్ని జెండలు ఎందుకు? జీవితంలో ఈ ఉరుకులు పరుగులు ఎందుకు? ప్రతిది కూడా మనం ప్రయత్నించి సాధించుకోవాల్సిందే. కట్టుకునే బట్ట నుంచి కాలే కట్టే వరకు అన్ని కూడా సాధించుకోవాల్సిందే. బాగా బ్రతికితే మరణించాక నీ శవాన్ని మోసే ఆ నలుగురిని సాధించుకోగలవు. గొప్పగా బ్రతికితే నలుగురిలో గౌరవాన్ని సాధించుకోగలరు. నలుగురికి దానం చెయ్యగలిగితే మంచి కర్మలు సాధించగలుగుతావు. నీకు నచ్చిన పని కోసం నడి రాత్రుల్లో కూడా సాధన చేస్తే ఎప్పటికైనా నువ్వు అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతావు. సాధన మొదలుపెట్టు, అదే నీకు అన్ని సాధించి పెడుతుంది. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం నీ ఎదుగుదల. అది లేకుండా నువ్వు ఎంత గొంతు చించుకున్నా ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోరు. నువ్వు విసిరే సవాళ్లు ఈ యొక్క గొప్పని చాటి చెబుతాయి అనుకోవడం నీ అమాయకత్వమే. నీ శబ్దమే నీ విలువని పెంచుతుంది. నీ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది. గొంతు చించుకున్నంత మాత్రాన గౌరవం దక్కదు, అలాగే నీ హోదా పెరగదు. ఎదగాలి. నిన్ను ఇప్పటి వరకు చూసిన వారు ఆశ్చర్యపడేలా ఎదగాలి. అప్పుడు ఆ సమయంలో పుడుతుంది అసలైన శబ్దం. అదే నీ యొక్క విజయ నినాదం. గుర్తుంచుకోండి. ఏది ఏమైతేనేం ముందడుగు మాత్రం తప్పదు కదా. అందుకే ఎక్కువగా ఆలోచించకు, ఆచరణను అలవాటు చేసుకో. కాలంతో పాటు ప్రయాణించడం నేర్చుకో. నిరంతరం నరాలు తెగే ఉత్కంఠ జీవితం ఇది. నిశితంగా గమనించడం మొదలు పెడితే ప్రతి చిన్న విషయం కూడా మనల్ని భూతమై భయపెడుతుంది. వచ్చే మంచైనా అలాగే చెడైనా రాక మాత్రం మానదు. మరెందుకని ఎందుకని నిరాశపడుతున్నావు? రాబోయే రోజు వేగంగా మనల్ని తప్పకుండా తాకుతుంది. ఇక్కడ మంచైనా చెడైనా మిన్నగా మారక మానదు. ఇప్పుడున్న ప్రతి గడియ కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతుంది, గతంగా మారిపోతుంది. ప్రతీకారాలకి ఏ ఖర్చు కూడా పెట్టనక్కర్లేదు, కానీ దానివల్ల కోల్పోయే ప్రతిదీ కూడా వెలకట్టలేనని గమనించండి. ఒకరి అంతం అలాగే నాశనం ఎప్పుడు కూడా నీ యొక్క జీవిత లక్ష్యం కాకూడదు. ఎందుకంటే అది దేనికి పనికిరాని ఒక వృధా ప్రయాస. కక్షతో నువ్వు సాధించేది నిద్రలేని రాత్రులు మాత్రమే. అసూయతో నువ్వు సంపాదించుకునేది
శూన్యం మాత్రమే. నీ యొక్క సమయం మొత్తం వీటితోనే గడిచిపోతూ ఉంటుంది. నీ జీవితంలో చివరి మజిలి చేరేసరికి శూన్యం తప్ప సాధించేది ఏదీ ఉండదు. చావు అనేది దేనికి కూడా పరిష్కారం కాదు. ఏదైనా సరే బ్రతికి సాధించాలి. మనల్ని బరువు అనుకున్న వారు నోటు మీద వేలు వేసుకునేలా బ్రతికి చూపించాలి. నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవరు కూడా గుర్తుపెట్టుకొని ఉండరు. ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితమే. నీ కోసం కేవలం 2 కన్నీటి బొట్లు మాత్రమే కార్చగలరు. అలాగే కాలే నీ కట్టెను చూడగలరు. అంతే. తెల్లారితే మళ్ళీ అంతా మామూలే. ఎవరికి ఉండవు ఇబ్బందులు. ఎవరికి లేవు తలపోట్లు. బ్రతకాలి. బరువైన బాధలున్నా, ఎన్ని పరీక్షలు ఎదురవుతున్నా జాగ్రత్తగా ఉండండి. అలాగే ధైర్యంగా ఉండండి. ఇక నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.